నమస్కారం వీటీ న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం సూర్యాపేట మున్సిపాలిటీ 29వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలపై వీటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడిన మాజీ కౌన్సిలర్ బూరా బాలసైదుల్ గౌడ్ సూర్యాపేట 29వ వార్డు అభ్యర్థి మాజీ కౌన్సిలర్ బూరా బాలసైదుల్ అలాగే కొత్త కౌన్సిలర్ విక్రమ్ నాయగౌడ్ గారితో వార్డు యొక్క సమస్యలు అభివృద్ధి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు బూరా బాలసైదుల్ గౌడ్. 29వ వార్డు మాజీ కౌన్సిలర్ బూరా సుష్మారాణి బాలసైదుల్ గౌడ్. అదేవిధంగా మా కాళ్ళగడ్డలోని బాగా అభివృద్ధి కార్యక్రమాల్లోని బాగా మంత్రి గారు సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా గత మాజీ చైర్పర్సన్ గారు అదేవిధంగా బూరా సుష్మారాణి ఆధ్వర్యంలోని ప్రతి ఒక్క బజార్ల అంతకుముందుకు దీన అవస్థలో ఉన్న కాళ్ళగడ్డ కాలనీల వరకు మొత్తం రోడ్లు లేక మోకాళ్ళతో గుంటలతో కూడుకొని సంపచెత్తతో నడుపుకొని చాలా ఇబ్బందికరంగా ఉండే. అదేవిధంగా తెలుగుదేశం సహకారంతో మేము టీఆర్ఎస్ పార్టీలో జరగడం జరిగింది. జరిగిన కంచి అభివృద్ధి పనులు ₹1 కోటి చిల్లర మేము పనిచేయడం జరిగింది. అదేవిధంగా బాగా మాకు అవుట్కట్స్ వార్డులు కాబట్టి మాకు సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ అసలు మెటల్ రోడ్లు వచ్చి దీనా పరిస్థితిలో ఉన్న వాటిని ఇవాళ చాలా అభివృద్ధిగా తీసిందంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీ తరఫున మన జగదీశనతోనే సాధ్యమైంది తప్ప ఇంతవరకు ఎన్నో అధికార పార్టీలు వచ్చినారు పోయినారు. ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేక నిధులు లేక పనిచేసే నాయకులు లేక అస్తవ్యస్తంగా తయారైన వాటిని ఇవాళ మంత్రి గారి సహకారంతో అంతకుముందుకు 50 సంవత్సరాల నుంచి అలుగుని ఇంతవరకు పట్టించుకోలేదు. 30 లక్షల రూపాయల వ్యయంతో మంత్రి గారు అప్పటికప్పుడు స్పందించి మున్సిపాలిటీ నిధులతో బాగా ముమ్మరంగా కలవటు కట్టడం జరిగింది. మెయిన్ సమస్య మాకు ఆ నుంచి వస్తున్న రాకపోకలకు కానీ స్కూల్ బస్సులు కానీ అదేవిధంగా రైతుల కుటుంబాలు మా ఎన్నో తారగడలోని రైతులు ఉన్నారు. కూలి నాలుగు చేసుకుని బతకడం ఆ నుంచి వస్తపోతే కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంతవరకు ఏ నాయకులు కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అయినా కూడా మా మంత్రి గారికి చెప్పి అన్న ఈ పరిస్థితులు ఉన్నాం, ఈ బాధలు ఉన్నాం, వీటన్ని సంగతి చెప్పగానే వెంబడే స్పందించి 5 సంవత్సరాల పేరు మీద మా అభివృద్ధి 90% అభివృద్ధి చేసింది. ట్యాంక్ బండి కాడ తీరా మాకు చూస్తే ట్యాంక్ బండి 36 రోజులు మా దగ్గర ఉంటుంది. బాగా చెట్ల మన కంపమడలతో బాగా నిండి అసలు ఆడ మనుషులు కానీ మగ మనుషులు పోవాలని కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న సుందరవదనంగా ట్యాంక్ బండి మినీ ట్యాంక్ బండి చేయడం కూడా మా తాళగట్ట ప్రజల మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా వీధి దీపాలు కానీ కనీసం ఒక పోలీసు నాదులు లేకుండా పోయింది గత నాయకులు. ఇప్పుడు మన 33 లైన్ త్వరలో కూడా అది కూడా మంత్రి గారి దృష్టిలో ఉన్నది. అది కూడా ఒక కార్యక్రమం కూడా మొదలు పెట్టడానికి మంత్రి గారి సహకారాలు కూడా అందిస్తారు. అదేవిధంగా మన పింఛన్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు పింఛన్లు కూడా 365 పింఛన్లు మా తాళగడ్డలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే గౌడ్స్ అదేవిధంగా భర్తను కోల్పోయిన ఉన్నారు, అదేవిధంగా వికలాంగులు కూడా ఉన్నారు. మాది వాటిలో మామూలుగా కూలినాలు చేసుకొని బతుకులు కార్మికులు ఉన్నారు కాబట్టి చాలా మందికి చాలా ఇబ్బందులతో ఉన్నాము. అదేవిధంగా మంత్రి గారు వచ్చినాక ప్రతి ఒక్క వార్త అర్హులైన కళ్యాణ లక్ష్మి అయితేంది, అదేవిధంగా మన రైతు బంధు పథకాలు అయితేంది, పింఛన్లు అయితేంది, మళ్ళీ వివిధ CFD ఫండ్ కూడా హాస్పిటల్ పాలన వాళ్ళకు కూడా మనకు సహకారాలు అందించి ఇంకో విధంగా అమ్మఒడి అని పెట్టి అవి కూడా మాకు ఏరియా హాస్పిటల్ కూడా మన గర్భిణీ స్త్రీలకు అయితేంది ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించిన ఘనత మన జగదీష్ అన్నది. మేము కూడా అల్లా భాగ్యస్వామి అయ్యి ప్రతి ఒక్కరిని ఎవరిని ఇబ్బంది పడకుండా ఎవరు ఏ ఆపదలు ఉన్నా చోదోడు వాదోడుగా వాటిలో ప్రతి ఒక్క రోజు ఉదయం పూట వేసి నల్లలు రాట్లే ఉన్నా, అదేవిధంగా బోరింగ్లు ఖరాబ్ అయినా, అదేవిధంగా మురికాలు తీర్చడంలో రాకుండా జవాన్లని మున్సిపల్ అధికారులని అప్పటికప్పుడు ముమ్మరంగా చేసి మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేది. అదేవిధంగా నల్లాలు మన పైప్ లైన్ పెరిగినా కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ పెట్టి ఎప్పటికప్పుడు జనాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. దానికి అధికారులు కూడా సహకరించడం కూడా జరిగింది. జగదీశ్ పాలనలోనే మన
చేస్తున్న విధానాన్ని ప్రతి ఒక్కరు మేము జనాలు యాడి పైన ఏ సందులోకైనా ఏ గల్లీలోకైనా ఈ రోడ్డు వేసినట్టే బాలసైలు ఎక్కించుండు, కాలువ కట్టించినట్టే బాలసైలు కట్టించుండు. మనం కళ్ళతోనే చూపించడానికి ప్రతి ఒక్క మీరు సమయం ఇస్తే అవి కూడా చూపిస్తాం. అక్కడ ఉన్న స్థానికులు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవడం కూడా వాళ్ళు చెప్తారు. వీధి లైట్లు ఇవాళ ఎలాగట్లయితే లేకపోతే అప్పటికప్పుడు వీధి లైట్లు అని చెప్పి అధికారులకు ఫోన్ చేసి వీధి లైట్ల దగ్గర ఇచ్చిన రోజులు ఉన్నాయి. సాగులకైతుంది, బతుకులకైతుంది, కార్యాలయమైతుంది. ప్రతిది ఒక ఇంట్లో పెద్ద కొడుకు ఎట్లా ఉంటాడో అట్లా ప్రతి ఒక్క కుటుంబంలో నేను అట్లా తిరిగి మన జగదీశ ఆశీస్సుతో ముందుకు నడిపించుకుంటూ జన ఆదరణకు రేపు మాకు 29వ వార్డు కార్మికులతో అభ్యర్థి అయిన కిక్కిరా నాగయ్యని 500 మెజార్టీతో 500 ఓట్ల మెజార్టీతో గెలుచుకొని కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఏకముఖంగా మేము గెలిపించుకొని తీసుకుపోయి మంత్రి గారికి అయ్యా మీరు పంపించిన అభ్యర్థిని గెలిపించుకొని వచ్చినాం, అభివృద్ధి కూడా మనం గతంలో చేసినట్టు కూడా మన సహకరించాలని చెప్పి మంత్రి గారికి కాంటాక్ట్ ఇద్దామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తాం. మాకు సరైన అభ్యర్థి అన్నట్టు లేరు, మేమే సరైన నాయకులం, మేమే గెలుస్తున్నాం. ఎందుకంటే జనాల ఆదరణ కష్టపడటం నిష్ఠూరపడటం ప్రతి అర్ధరాత్రి అపరాత్రి స్టేషన్ పనులు అంటే హాస్పిటల్ పనులు అంటే వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా అయ్యా ఈ సమస్య అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటి ముందర కూర్చున్న నాయకులు మేము కాబట్టి మాకే ఆదరణ ఉంది, మేమే గెలుస్తాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఆ పథకాలని చెప్పకుండా చేసిన సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలు మేము ఆ పథకాలు జనాలకు కూడా లబ్ధిదారులకు కూడా చేరే విధంగా చేయించి 1కి 4 దమ్ములు తిరిగి లబ్ధిదారులకు కూడా మేము చేపించడం జరిగింది. అదే ఆదరణ మాకు రేపు మా అభ్యర్థి అయిన నాగన్న గారికి కారు గుర్తుకు ఓటేస్తారని వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. బతుకమ్మ పండుగ మీ వాటి మెడికల్ కాలేజ్ మాకు కాళ్ళగడ్డలోని గతంలోనే ఒక 20 బతుకమ్మల కంటే ఎక్కువ ఆడపోయేది. అదేవిధంగా మేము కౌన్సిలర్ అయిన కంచి జగదీశ్ అన్న సహకారంతో మన తెలంగాణ మా ఆడపడుచులకు అని చెప్పి బతుకమ్మ ఏర్పాట్లు కూడా బాగా ముమ్మరంగా చేసి ఎప్పటికప్పుడు అధికారులను పెట్టి బతుకమ్మ కాడ ఏర్పాట్లు కూడా మంత్రి గారి సహకారంతో ఒక 1500 మంది బతుకమ్మలు ఆడే స్థాయికి వచ్చింది ఇలా కలగడల. ప్రతి ఆడపడుచు ప్రతి ఒక్కరు 2 గంటలు 3 గంటలు బతుకమ్మని బాగా సంతోషపరుచుకుంటా బాగా వినాయకుల పండుగ కానీ మన బోనాల పండుగ కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ముందు నడుస్తూ ఏ చిన్న గొడవ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా భక్తులందరినీ మన ముత్యాలమ్మ పండుగ కానీ మన ఇక్కడ గణేష్ల పండుగ కానీ ఏ రాజకీయాల గొడవలు లేకుండా ఈ 6 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినాం. మళ్ళీ సేమ్ అదే రేపు నాగన్న ఆధ్వర్యంలో అదే కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మా 29వ వార్డు ప్రజలకు వాళ్ళకు అందరికీ మేమిద్దరం ఒకటయ్యి మేము రేపు ఆ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి అంతకంటే మంచిగా చేస్తామని చెప్పి మంత్రి గారు ఆశీస్సులు మా మీద చాలా ఉన్నాయి. మేము ఆయనకు కూడా మేము నమ్మిన పట్ల పనిచేసి మా అభ్యర్థులు కూడా భారీ మెజార్టీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తాం. మాకు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆన్లైన్లో మాకు 28వ వార్డు అని చెప్పి కూడా ప్రతి పింఛన్లు ఎవరెవరికైతే లబ్ధిదారులకు వికలాంగులకు తాటికాపుల వాళ్ళకు ప్రతి ఒక్కటి మాకు 400 మందికి పింఛన్లు ఇచ్చిన ప్రూఫ్ కూడా ఉన్నది. ప్రతి విషయంగా చెప్పింది చేసింది చెప్పుకుంటాం తప్ప చేయండి జనాలు చెప్తారు. ఏ పదాలను ఎంక్వైరీ చేసుకున్నా ప్రతి ఇంట్లో ఎవరు చిన్నమ్మని అడిగినా అమ్మమ్మని అడిగినా నాయనమ్మని అడిగినా తాతని అడిగినా పిల్లగాని అడిగినా కూడా మా గురించి చెప్తారు. మేము ఎందుకంటే నిత్యం జనాల్లో ఉన్న నాయకులం, మా నాయకులు కూడా నిత్యం జనాలలో ఉండి మమ్మల్ని ఎక్కడ ఉన్నారు జనాలు ఉండాలా పనిచేసే నాయకులు అని చెప్పి మమ్మల్ని గుర్తించి మా ఎమ్మటి మా ఎన్నో అంటుండి
జనాలకు ఎప్పుడెప్పుడు అవసరాలు ఉన్నా మీరు ఆడే తిరగాలని ఆసక్తులు కాదని చెప్పి మా నాయకుడు మా జగదీష్ అన్న మాకు ఇచ్చిన స్ఫూర్తి ఇవాళ అభివృద్ధి. ఆ అభివృద్ధి పనులనే మేము పింఛన్ సంబంధించిన మొత్తం ఆనందిస్తున్నారు. అట్లానే పింఛన్ ఎట్లా ఆనందిస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం కూడా ఏమన్నా ఆనందిస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం మేము చేసిన 29వ వార్డులోని ప్రతి ఇంటి నుంచి ఎంబీ రికార్డుతో సహా మా అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీలో మీరు ఆన్లైన్లో కానీ మీరు అదేవిధంగా మున్సిపాలిటీలోని మీ శ్వేతపత్రం కింద ఏమైనా కూడా మా అధికారులు ఇస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనులు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి మటన్ రోడ్లు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి కాలువలు కట్టించారు, ఎక్కడి నుంచి ఎక్కడి కలవట్లు ఏంది కలవట్లు చేశారు, వీధి దీపాలు వేయించినా కూడా ప్రతి బోరింగ్ కూడా ఇవాళ ఖరాబ్ అయినాయి అని చెప్తే ఎమ్మటే 24 గంటల్లో బోరింగ్ కూడా బాగు తెప్పించాం. ఇవాళ నల్లాలు రాట్లో అన్నా తమ్మి నల్లాలు రాట్లో అని చెప్పి అనే అన్న కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కాడికి పోయి అన్న నల్లాలు రాకుండా ఇబ్బంది పడతారు మా జనాలకు. ఉదయం పూట పొద్దున లేవనే రాత్రులకు 9-7 గంటలకే అన్నం పెట్టుకొని పనిపోయే కార్మికులు మా దగ్గర ఉన్నారు. అన్న నల్ల ఇప్పుడు పలానా టైంకి వస్తుంది, మేము పనిలో పోయినాం, మీరు అప్పటికప్పుడు మాట్లాడంటే డిఈ గారితో మున్సిపాలిటీ డిఈ గారితో మాట్లాడేది, కమిషనర్ గారితో మాట్లాడేది, నల్లాల ఇన్ఛార్జి ఏఈ గారితో కూడా మాట్లాడి మాకు ఈ పలానా టైం పెట్టు మా వాళ్ళకు ఇబ్బంది అవుతుందని కూడా ప్రతి విషయంలోనే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అమలకర 104 లెక్క మేము మెసులుకుంటూ మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోయి పని చేసినాం, అభివృద్ధి చేసినాం తప్ప ఎవరో ఏదో చేయలేదని మాట్లాడితే ఆడ చేసిన అభివృద్ధి రేపు మా మెజార్టీ. మేము ప్రతి ఒక్క పనిలోనే నమ్మకం అయ్యి ప్రతి ఒక్క విషయంలో కానీ ఇవాళ ఏరియా హాస్పిటల్ పక్కన ఉంది. ఏది వచ్చినా కాళ్ళు వచ్చినా కట్టు నొప్పి వచ్చినా ప్రతి ఒక్కటి ఈడ మాకు అందుబాటులో 5 నిమిషాలు నడుచుకుంటూ పోయినా కూడా మాకు అందుబాటులో ఉన్నది. మెడికల్ కాలేజ్ తెచ్చిండు ఇవాళ అన్న, జిల్లాని తెచ్చిండు అన్న, ఇవాళ ట్యాంక్ బండ్ తెచ్చిండు అన్న, మన మోడల్ మార్కెట్ తెచ్చిండు. ఇది కూడా మా కాలగడ్డ పరిధిలో చుట్టూ ఉన్నాయి. దీనికి ఈ అభివృద్ధి కాలగడ్డని బంగారు గడ్డ చేసినది మన జగదీష్ అన్న అని చెప్పి ఇంత అభివృద్ధి చేసుకుంటా ఇంత ఉన్నా కూడా ఇవాళ మాకు ఆదరణ కూడా మా కాలగడ్డ ప్రజలు కూడా మాకు ఆదరణ చూపిస్తున్నారు. దీనికి మేము కాదు జనమే తీర్పు చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారుగుర్తు అయిన నాగన్నకు భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ 29వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలపై V3 న్యూస్ ప్రతినిధితో మాట్లాడిన స్థానికులు సమస్యలతో పాటు వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు. సూర్యాపేట 29వ వార్డు మాజీ కౌన్సిలర్ బూరా బాలశైదులు గౌడ్ అతను ఇంతకుముందు ఆ వార్డు ఎంతవరకు అభివృద్ధి చేసిండు, ఎంతమందికి పింఛన్ ఇప్పించిండు, వాళ్ళ వార్డు యొక్క సమస్యలు వాళ్ళ స్థానికులు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ వార్డు బూరా బాలశైదులు గౌడ్ ఇంతకుముందు మీకు ఏమేమి కార్యక్రమం చేసిండు? సూర్యాపేటలో 29వ వార్డులో బూరా బాలశైదులు గౌడ్ ఇదివరకు లేని రోడ్లు మొత్తం వేయించారు. మురికి వార్డులు మొత్తం మంచిగా చేయించాడు. అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్నా కూడా మాకు ఎడవెనలా వచ్చి సుష్మా రాణి గారి ఆధ్వర్యంలో బాలశైదులు ముందు ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా లైట్లు లేకున్నా కూడా ఏ రేత్రి లైట్లు లేకున్నా కూడా ప్రజలు పిలవగానే వచ్చి ఆ లైట్లు వేపించడం కానీ, బోరింగ్ కట్టియడం కానీ, వార్డు శుభ్రత కానీ, ఇదివరకు లేని రోడ్లు కూడా సీసీ రోడ్లు పోయటం, అదేవిధంగా పింఛన్లు కూడా 400 మందికి పింఛన్లు ఇప్పించడం జరిగింది. సుమారు 400 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మళ్ళా ముందు ఇప్పుడు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది పింఛన్లు ఉన్నాయి. అవి కూడా మన బాలశైదులు ఆధ్వర్యంలో ఇప్పుడు చేసే మన చక్రీ నాగ ఆధ్వర్యంలో పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రోడ్డు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ మంచి శుభ్రంగానే ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని కట్టే ఉంటే ఇప్పుడు ఎన్నికలు కాగానే అవి కూడా శుభ్రంగా చేసి కట్టించే పని చేస్తాం. 29వ వార్డులో సరిగ్గా అభివృద్ధి గడిచిన 4 సంవత్సరాలు సరైన అభివృద్ధి కానీ పింఛన్ కానీ ఏం జరగలేదు. అదంతా శుద్ధ అబద్ధం. ఇప్పుడు వాళ్ళు అనేటోళ్ళు అంతా అబద్ధం చెప్పడం తప్ప వాళ్ళ కన్నుల్ని చూడాలి. కన్ను లేక ఏదో చెప్పడం కాదు. ఇప్పుడు రోడ్డు మీద రమ్మని ఎక్కడ రోడ్డు లేదో, ఎక్కడ నీళ్ళు కట్టలేవో, ఎక్కడ కాలువలు లేవో, ఎక్కడ లైట్ వెళ్ళట్లేదో ఇప్పుడు మేము అందరం కలిసి చూపిస్తాము. అవన్నీ పాత అబద్ధాలు తప్ప ఏదో చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. చెప్పండి సార్, వార్డు యొక్క ఏమేమి సమస్యలు మీ వార్డులో?
అది 10% సమస్య ఉంది అంటే అంత గడిచిన 4 సంవత్సరాలు మీ వార్డులో కౌన్సిలర్ చేశారా చేయలేదు ఇంకోటి విద్యాపరంగా కానీ మీరు ముఖ్య పరంగా ఏమన్నా ఏమన్నా సహాయాలు వాటి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ చేయగానే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తాం. అట్లా మీ వార్డులో కోతులు పెడతా కుక్కలు పెడతా చాలా ఉందని అది సమస్య కూడా చేయలేదు మా కౌన్సిలర్ గారని కొంతమంది అంటున్నారు దానిపై తక్కువ అది అక్కడ తీసుకున్నాం అది తప్ప మాకు కోతులు మీరు ఇప్పుడు మీరు మీ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ లైట్ లైట్ అంటున్నారు కదా చూపిస్తారా మరి ప్రయోజన అభ్యర్థిగా కిక్కిర నాగేగౌడ్ గారు పోటీ చేస్తున్నారు వాటిని గెలిపిస్తారు మీరు ఈ వార్డు యొక్క కంపల్సరీగా గెలిపిస్తాం. వాళ్ళ సైజు అధికారులు మంచిగా మళ్ళీ ఉన్న పెండింగ్ పనులు మొత్తం లేకుండా చేస్తాం. ఈసారికి వార్డులో మాజీ కౌన్సిలర్ దూరబాధ టికెట్ రాకుండా కిక్కిర నాగేగౌడ్ టికెట్ స్పందన ఏంటి మీకు ఇచ్చిన హామీ ఏంటి అంటే మీరు 40 సంవత్సరాలు మంచిగా చేస్తారు కదా మీ వార్డు మాజీ కౌన్సిలర్ అతనికి టికెట్ ఇవ్వాలి కదా అతను ఇవ్వకుండా కిక్కిర నాగేగౌడ్ టికెట్ ఇచ్చారు ఇప్పుడు అతనికి మీరేమో అంటే అతను ఇవ్వలేదు ఒక మంచిగా అతనికి టికెట్ మీ వార్డు నెంబర్ టికెట్ ఇవ్వాలి కదా ఇవ్వలేదు దీనిపై మీరు ఏమంటారు మంత్రి గారు మంత్రిగా ఏం మాట ఇచ్చారు కూడా అంటే మంచి భోజనం టైం వచ్చేస్తాను బ్యాంకు చైర్మన్గా పోస్ట్ ఇస్తానన్నాడు. అది సంతోషంగానే ఉంది. ముందు ముందు కూడా బాలసాయిలకు మంత్రి గారు మంచి సహకారం చేస్తున్నాడు. ఆ సహకారంతో ఇవాళ మేమందరం కూడా తాళ్ళగడ్డ నుంచి 29వ వార్డుల ప్రతి ఒక్కరం కంకణం కట్టుకున్నాం. బాలసాయి అడుగు జాడలను నడుద్దాం అనుకున్నాం. అదేవిధంగా మంత్రి గారు కూడా మాట తప్పనన్నాడు. ఇప్పుడు అదేవిధంగా బాలసాయి కోరిక మేరకు కిక్కిర నాగేని అత్యంతగా మెజార్టీతో గెలిపించి సూర్యాపేటలో ఒక రికార్డు సృష్టిస్తాం. ఎందుకంటే గతంలో గెలిచిన ఓట్ల కన్నా ఇప్పుడు ఇంకా 3 అంతలు బాలసాయి మాట మీద మంత్రి గారి మాటల మీద 1600 మెజార్టీతో బంపర్ మేధాతో గెలిపించి తీరుతాం. ఎందుకంటే బాలసాయి మాకు బాలసాయి అండదండలతో మేము నడిచిన వాళ్ళం. ఆ బాలసాయి కోరిక మేరకు ఆ సుష్మారాణి కోరిక మేరకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు బాలసాయిని తమ్మి ఊకో నీకు మంచి నీ ఉన్నా అంటే ఒక్క మాటతో ఆగిపోయాడు. అదే హామీ అంటారు ఏ హామీ ఇచ్చారు మంత్రి గారు బ్యాంకులో బ్యాంక్ అంటే ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్ గా బ్యాంకు పదవి ఇస్తాను మంత్రి గారి ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకుంది కాబట్టి బాలసాయి న్యాయం జరుగుతుందనే మేము కూడా అదే విధంగా కిక్కిర నాగేశ్వర గారికి సపోర్ట్ చేసి అత్యంత మెజార్టీ గెలిపించకపోయి సూర్యాపేటలో మెజార్టీ అంటే సూర్యాపేట 29వ వార్డులో మంత్రి గారి కోరిక మేరకు బాలసాయి కోరిక మేరకు కిక్కిర నాగేని అత్యంత మెజార్టీతో తీసుకుపోతామని మా ప్రజలందరి అభిప్రాయం. గెలిపించుకొని మంత్రి గారికి ఈ కిక్కిర నాగేని ఒప్పచెప్పే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. బాలసాయి కోరిక కూడా తీరుస్తాం. 28వ వార్డు నుంచి 29కి వచ్చింది. బాలసాయి గారు 28వ వార్డులో గెలిచి మాకు ప్రజలందరికీ ఒక అలుగుండే అలుగు దాదాపుగా 20-30 ఏళ్ళ ఉంది. ఎంతోమంది కింద వాడు మీద వాడు ఎవరు కట్టి లేకపోతే ఇది మన జగదీష్ రెడ్డి గారు గెలిచినాక జగదీష్ రెడ్డి గారు బాలసాయి తీసుకొచ్చి ఆ మోరి చూపించి మోరి కట్టించేసాం. అయితే ప్రజలందరం ప్రశాంతంగా పోతున్నాం ఆ మోరి మించి. దానివల్ల మాకు చాలా మంచిగా అనిపించింది. రెండోది ఏంటంటే ట్యాంక్ బండ బతుకమ్మలు అక్కడ ఎప్పుడు మేము సదురు బతుకమ్మ అంటే అక్కడ ఊళ్ళే పోయేది. అట్లా పోకుండా ఏం చేసిందంటే మాకానే తయారు చేసింది. లేదా యూనిట్ తయారు చేసి మాకానే సదురు బతుకమ్మ మార్కెట్ అని పెట్టి ప్రతి సంవత్సరం కానీ ముందుండి పెద్ద సంవత్సరానికి మొదలు పెడితే సద్దుల వరకు అన్ని సొంత ఖర్చుతో వాళ్ళు వాస్తవం అయ్యేది. రాజకీయ నాయకులు అంటే డబ్బులు రాసిన మనుషులు ఏమైనా ప్రజలకు ఏ సేవ చేయాలన్నా ముందు నిలబడి ఎవరికి చిన్న ప్రజాబలంలో ఆయన ముందు నిలబడి ఎవరికి ఆపద వచ్చినా ఎవరు చనిపోయినా ఏ చేసినా ముందుగా మీరు చేసుకొని వారికి ఏమైనా ఖర్చులున్నా ఆయన సొంత చేసిన ఖర్చులకి అందరికీ ఈరోజు కూడా బాలసాయి గారే ఉండాలని ప్రజలందరం కోరుకున్నాం. అనుకోకుండా ఇక్కడ నాగన్నకు వచ్చినందుకు మాకు కిక్కిర నాగేశ్వర టికెట్ వచ్చింది కదా మా బాలసాయి గారు ఎందుకు ఏమంటుంది నాగన్నను కూడా గెలిపించుకొని మంత్రి గారి కాడికి తీసుకుపోతాను సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఓట్లేయడానికి ఉన్నారు. ఓకే.
సూర్యాపేట 29వ వార్డులో తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెక్కిరేని నాగయ్య గౌడ్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి ధ్యేయమని మాజీ కౌన్సిలర్ బూరా బాలసైదుల్ గౌడ్ సహకారంతో 29వ వార్డులో గెలుపొంది జగదీశ్వరరెడ్డి అన్నకు కానుకగా ఇస్తామని తెలిపారు. తెరాస అభ్యర్థి కెక్కిరేని నాగయ్య గారితో మాట్లాడారు. చెప్పండి సార్. 29వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా పేరు కెక్కిరేని నాగయ్య గౌడ్. మరి నాకు ఈ అవకాశం కల్పించిన మా సూర్యాపేట ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు చింతకండ జగదీష్ రెడ్డి గారు, వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని, వారికి నా యొక్క వారి యొక్క పాదాలకు నేను ఎప్పటికీ పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క 29వ వార్డు అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది. దానికి మరి మన మంత్రి గారి ఆశీస్సులు, మా సోదరుడు బూరా బాలసైదుల్ గారి ఆశీస్సులు మరి తీసుకొని నేను వార్డులో ప్రచారక్రమంలో తిరుగుతున్నప్పుడు మరి మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, మరి సోదరుడు సుష్మా బాలసైదుల్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఎక్కడ చూసినా ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఆకర్షితులై ఓటర్ మాస్టర్లు అందరూ తండోపతండాలుగా స్వాగతాలు కోరుతూ మరి ఎట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ తిరుగుతూ రావడం జరుగుతుంది. మరి ఇలా 2014 నుంచి గత 2014 నుంచి చూసినట్టయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండేది. మరి ఒక రోడ్లో ఎక్కడ గుంటమయం ఉండేది, నీళ్ళు వర్షం వస్తే నీళ్ళమయమై ఉండి నడవలేని పరిస్థితి ఉండేది. స్కూటర్ మీద పోదన్నా సైకిల్ మీద పోదన్నా పోయలేని పరిస్థితి ఉండేది. రోడ్లు ఇవాళ ఈ సీసీ రోడ్లతోటి, సైడ్ వాల్ కాలువలతోటి, వీధి దీపాలు, 24 గంటల కరెంటు, మరి ప్రతి మొత్తం అవ్వకి అమ్మకి వితంతు పింఛన్లు, వృధా పింఛన్లు, మరి అలాగే మోదకాలు పింఛన్లు అందరికీ ఇస్తూ మరి కేసీఆర్ ఒక పెద్ద కొడుకులాగా ఈ యొక్క అందరినీ ఆదుకున్నట్టు, అదేవిధంగా ఈ యొక్క వార్డులో నిరంతరం రైతులు పనిచేయడం, ఈ యొక్క ప్రజలకు ఏమైనా ఆపద వచ్చిన ఉపకారమైన సాగు బతుకుల పెద్ద కొడుకులాగా ఈ యొక్క వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. మరి అదేగాక మా చుట్టూ వాటర్ చుట్టూ ఉండబడిన పద్ధతిలో కట్టు ట్యాంక్ బండ్లను 2014 కంటే ముందు అంప చెట్ల ఒక అడవిలాగా ఉండేది. ఎక్కడో సంపిపారేసి తీసుకొచ్చి ఇక్కడ వేసిపోయేది. అలాంటి దురదృష్టకరం నుంచి ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసింది మన మంత్రి జగదీష్ రెడ్డి గారు. మరి అదేగాక మా వార్డులో మెడికల్ కాలేజీ కట్టడం చాలా శుభసూచకం. మా వార్డు ప్రజలకు అందుబాటులో ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి అనారోగ్య కారణాల వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డా కానీ ఎమ్మటే 5 నిమిషాల ఆ యొక్క కాలేజీకి మెడికల్ హాస్పిటల్కి ప్రాణాలను కాపాడుకునే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి జగదీష్ గారికి మేమందరం ఎప్పటికీ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకా కూడా మాకు చాలా 99% సైదుల్ గారు, మంత్రి గారి సహకారంతో సైదుల్ గారు ఈ వార్డుని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కూడా శివార ఇళ్ళలో ఇంకా కొత్త ఈ ఖాళీలో ఇల్లు కట్టుకుంటారు. వాటిని కూడా మేము మంత్రి గారి సహకారంతో ఇంకా 2-3 నెలల మాకు ఎలక్షన్లు అయిపోగానే ఎట్లాగా మేము ఒక 5-6 మెజార్టీతో విజయం సాధిస్తాం. కంపల్సరీ ఆ యొక్క శివార రోడ్డుని కూడా మేము డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉండబడిన దీపాలు కానీ, కరెంట్ స్తంభాలు కానీ, ఈ యొక్క మిగిలిపోయిన పనిని కూడా మేము తప్పకుండా పూర్తి చేసి మరి యొక్క కాలనీ వాసులకు కానీ, మా యొక్క 29వ వార్డు ఓటర్ మాత్రలు అక్క జిల్లాలో అందరికీ నిత్యం వాళ్ళ మా పెద్ద కొడుకులాగా నేను కూడా ఉండి నిరంతరం వాళ్ళ సమస్యల పట్ల నేను కూడా వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకే ఈ యొక్క వార్డు కౌన్సిలర్గా పూర్తి చేస్తున్నాను. నిరంతరం వాళ్ళ సేవ చేస్తానని మీ అందరి సమావేశంలో
మీకు ఎలాంటి రాజకీయ అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవేళ మీరు గెలిస్తే రాజకీయ అనుభవం లేకుండా మీరు ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు? గతంలో నేను 2014 కాంగ్రెస్ పార్టీలో మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. మరి అనుభవాలు మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చూసి ఆకర్షితులై బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్న ఉద్దేశంతో మా మంత్రి గారు ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన కొద్ది రోజుల్లోనే నాకు టీఆర్ఎస్ పార్టీలో మండల పార్టీలో కూడా నాకు కీలకమైన పాత్ర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత నాకు మంత్రి గారు నాకు రైతు సమన్వయ మండల కోఆర్డినేటర్గా పదవి ఇచ్చి అలాంటి సేవా కార్యక్రమం రైతుల పట్ల రైతు బంధు రైతు బీమా ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి పనిచేయడం జరిగింది. వారికి ఎక్కడైనా రైతులకు పాస్ పుస్తకాలు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారికి ఎప్పుడు నిత్యం వాళ్ళ సేవ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. ఇంకా కూడా నేను మా అభివృద్ధి కార్యక్రమంలో నేను కూడా ప్రజలకు కానీ ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు వారికి ముందుండి సేవ చేసి ఎన్నో విధాలుగా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను నిరంతరం 2000 నుంచే నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలకు సహకారం చేసుకుంటూ నేను రాజకీయాలనే ఉన్నా, కొత్త ఏం కాదు రాజకీయాలే ఉన్నా, నిరంతరం ప్రజల పట్ల నేను పనిచేస్తున్నాను. ఇంకా కూడా నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలని ఉద్దేశంతో రావడం మంత్రి గారికి త్వరగానే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను ఎప్పుడు మంత్రి గారికి రుణపడి ఉంటానని సందర్భంగా బూరబాలశైలి గారు వాస్తవానికి మనకు రావాల్సిన టికెట్ని ఈ విషయం అంటే మాకు టికెట్ సర్దుబాటులో సోదరుని మరి రైతు మరి జిల్లా డైరెక్టర్గా జిల్లా నాయకత్వాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో సోదరుని జిల్లా నాయకుడిగా తీసుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో సేవ చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు జిల్లాకు తీసుకోవడం జరిగింది. నాకు ఇక్కడ అభ్యర్థిగా ఇచ్చి కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేయాలని ఆదేశంతో తనకు కూడా నా వంతు సహకారం మరి ఇప్పుడు కూడా నాకు తోడ్పాటును అందిస్తూ వాస్తవానికి కూడా నాకు ఇక్కడ వాటు కొత్త తను ఉన్న అనుభవాలను అన్నీ నాకు ఆ ప్రజలతో మెలిగిన అనుభవాలు వాళ్ళ అభిమానాన్ని మొత్తం నాకు ఇచ్చి నాకు ఎప్పుడు ఎన్వెంట ఉండి ప్రతి ఇంటికి తీసుకుపోయి ఎక్కడ ఎవరున్నారో తీసుకుపోయి నా విజయానికి ముఖ్య కారకులు బూరబాలశైలి గారి వారి రుణం నేను ఎప్పటికీ మర్చిపోయాను. జగదీశ్ అన్న నాయకత్వం, జగదీశ్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మన అభ్యర్థి నాగన్న కారు గుర్తుకే, మన అభ్యర్థి నాగన్న కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓటు కారు గుర్తుపై వేసి నన్ను గెలిపించవలసిందిగా 29వ వార్డు ప్రజలకి నేను పాదాభివందనం చేస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నా. నా విజయం చేకూర్చిన ఎమ్మటే మీ అందరికీ నేను నిత్యం మీ మధ్యలో ఉండి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను.